హలో ఎవ్రీవన్, టూ పాయింటర్ మెథడ్లో మనము ఇంకో క్వశ్చన్ చూద్దాము. అండ్ ఇది వచ్చేసి లీడ్ కోడ్ క్వశ్చన్ నెంబర్ 125, వ్యాలిడ్ పాలిండ్రోమ్. ఫాస్ట్గా డిస్క్రిప్షన్ చదివేద్దాము, ఇంప్లిమెంట్ చేసేద్దాము. సి ఫస్ట్ ఆబ్వియస్గా సి పాలిండ్రోమ్ అని ఇచ్చినాడు. దాని తర్వాత ఆఫ్టర్ కన్వర్టింగ్ ఆల్ అప్పర్ కేస్ ఇంటూ లోవర్ కేస్ లెటర్, రిమూవింగ్ ఆల్ నాన్ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ని, అంటే బేసిక్గా మనకు ఒక సెట్ ఆఫ్ వర్డ్స్ ఇస్తున్నాడు. అందులో ఏమంటున్నాడు అంటే నాన్ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ అన్ని రిమూవ్ అయిన తర్వాత ఉన్న ఏదైతే స్ట్రింగ్ ఉందో, ఆల్ఫా న్యూమరిక్ డేటా ఉందో, ఆ ఆల్ఫా న్యూమరిక్ డేటా పాలిండ్రోమా కాదా అనేది చెక్ చేయమంటున్నాడు. అని ఇక్కడ దాని యొక్క బేసిక్ డెఫినేషన్ ఇచ్చాడు. పాలిండ్రోమ్ అంటే ఏంటి మనకు ఆల్రెడీ తెలుసు. ఫార్వర్డ్ నుండి బ్యాక్వర్డ్ నుండి చదివిన ఒకేలాగా ఉండాలి. సో క్లియర్గా ఇక్కడ ఏ మ్యాన్, ఏ ప్లేన్, ఏ కెనాల్, పనామా అని ఉంది. సో సింపుల్గా చూడు, ఏ మ్యాన్, దాని తర్వాత ఏ ప్లేన్, దాని తర్వాత ఏ కెనాల్, దాని తర్వాత ఇక్కడ పనామా ఉంది. సి ఫార్వర్డ్ నుండి బ్యాక్వర్డ్ నుండి. బట్ ఇక్కడ కండిషన్స్ ఏంటి, అక్కడ స్పేసెస్ ఉంటాయి. అంటే అన్ని వాడు ఇచ్చిందంటూ అన్ని నాన్ ఆల్ఫా న్యూమరిక్, ఆల్ఫా న్యూమరిక్, మిక్స్డ్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఉండాలి. కానీ మనం ఇక్కడ ఓన్లీ వి నీడ్ టు వరీ అబౌట్ ఆల్ఫా న్యూమరిక్ పార్ట్. ఓకే, సో ఒకసారి దీన్ని మనం ఎలా ట్యాకిల్ చేస్తాం అనేది చూద్దాము. అఫ్ కోర్స్ క్వశ్చన్ చాలా ఈజీ, కంగారు పడదు. బట్ ఇక్కడ ఏంటంటే మనం ఎలా ట్యాకిల్ చేస్తున్నాం అనేది చూడాలి. ఓకే, సో సి ఫస్ట్ సింపుల్గా చేసే ప్రాసెస్ ఏంటి, లైక్ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్న దాంట్లో అన్నిటినీ ఫస్ట్ లోవర్గా చేయడము, కూల్ ఎనఫ్. దాని తర్వాత స్పేసెస్ని, నాన్ ఆల్ఫా న్యూమరిక్ కంటెంట్ని తీసేయడము, అంటే ఓన్లీ A to Z ఉంచడము. ఇట్ కెన్ బి ఆఫ్ క్యాపిటల్ ఆర్ స్మాల్, ఇక్కడ ఒరిజినల్ దాంట్లో ఇది ఉంటుంది కాబట్టి. అండ్ 0 to 9 ఈ ఉన్న తప్ప మిగతా అన్ని తీసేయడము. పై కొత్త స్ట్రింగ్ కింద చేస్తాము. ఇదంతా చేయొచ్చు. లైక్ లోవర్ అయిన తర్వాత ఒక కొత్త స్ట్రింగ్ క్రియేట్ చేసిన తర్వాత ఇలా వచ్చేసిన దాంట్లో దాని తర్వాత దీన్ని మనం మళ్ళీ రివర్స్ చేస్తాము. అవునా, వన్స్ ఇలా రివర్స్ అయిన తర్వాత ఇప్పుడు ఒరిజినల్ దాంట్లో ఈక్వలా కాదా అనేది మనం చెక్ చేస్తాము. ఇంత హోల్ ప్రాసెస్ ఉంది. అవునా, చెక్ చేస్తాము. ఇదే కదా మనం చేసింది, లైక్ స్ట్రింగ్ ప్లేలిస్ట్లో, లైక్ స్ట్రింగ్ వీడియోస్లో. సో మరి ఎంత ప్రాసెస్ డూ వి నీడ్ టు, లైక్ నిజంగా ఎంత ప్రాసెస్ చేయాలా అక్కర్లా. దాట్స్ వాట్ 2 పాయింటర్ మెథడ్. ఇదంతా నేను చెప్పక్కర్లేదు, ఎందుకు డైరెక్ట్గా చెప్తున్నాను అంటే ఆల్రెడీ నేను చెప్పేసాను దీని మీద ఇనిషియల్ వీడియోలో ఉన్నాయి. సో ఇక్కడ ఏం చేయొచ్చు, డైరెక్ట్గా సింపుల్గా ఐల్ మేక్ అ పాయింటర్ ఓవర్ దే అండ్ ఐల్ మేక్ వన్ మోర్ పాయింటర్ ఓవర్ దే. ఎందుకు లాస్ట్లో పెడుతున్నా, ఇక్కడ ఆబ్వియస్గా కాబట్టి వి కాట కవి, విచ్ మీన్స్ బ్యాక్వర్డ్ స్టార్టింగ్ నుండి బ్యాక్వర్డ్ నుండి ఒకేలాగంటే ఛాన్సెస్ ఏంటి, ఈ రెండు ఈక్వల్ ఉండడం. కాబట్టి 2 పాయింటర్స్ ఫస్ట్ క్లాస్లో పెట్టా. అంటే బై డెఫినేషన్ వేలో పక్క పక్కన ఈక్వల్గా ఉంటే పక్క పక్కనే పెడతా నేను. సెన్స్గా ఉంది కదా. అంతేగాని లైక్ బ్లైండ్గా 2 పాయింటర్ మెథడ్ అనగానే ఫస్ట్ క్లాస్లో పెట్టి ఇట్లా కాదు. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నా, ఈ రెండు ఈక్వల్. అఫ్ కోర్స్ ఈ రెండు ఈక్వల్. ఆబ్వియస్గా దీన్ని మనం స్మాలర్లో మార్చాము కాబట్టి ఈక్వల్. కాబట్టి ఐఎమ్ మేకింగ్ అ మూవ్ టువర్డ్స్ దిస్ అండ్ నెక్స్ట్ దీన్ని మూవ్ చేస్తున్నాం. అవునా, మరి ఇక్కడ ఏముంది, స్పేస్ ఉంది. మరి ఇక్కడ ఏముంది, ఎం ఉంది. అలానే ఇది పాలిండ్రోమ్ కదా, కాదు ఇది పాలిండ్రోమే. బట్ మనం ప్రాపర్గా హ్యాండిల్ చేయట్లే. ఏంటిది, ఎప్పుడైతే స్పేస్ వస్తుందో జస్ట్ స్కిప్ ఇట్ దట్ వన్, జస్ట్ స్కిప్ ఇట్ దట్ వన్. దెన్ ఇక్కడ స్పేస్ ఈక్వలా కాదా, ఈక్వల్. దెన్ నెక్స్ట్ ఇది పాయింట్ చేయి, నెక్స్ట్ ఇది పాయింట్ చేయి. అండ్ అగైన్ ఇక్కడ కూడా నెక్స్ట్ ఇది ఆల్ఫా న్యూమరిక్, లైక్ ఆల్ఫా న్యూమరిక్ మ్యాటర్లో ఉందా అంటే ఏ టు జీ ఆర్ లైక్ ఇక్కడ ఇది ఇక్కడ క్యాపిటల్ ఉన్నా పర్లేదు, యాజ్ ఆఫ్ నోగా. దాని తర్వాత మనం ప్రోగ్రామింగ్లోకి వెళ్ళేసరికి స్మాల్ కింద మార్చేద్దాం, ఇట్స్ నాట్ బిగ్ డీల్. సో ఇలా ఉంటేనే నేను ఆ పాయింట్ అనేది స్టాప్ చేస్తా. సో ఈక్వల్ అఫ్ కోర్స్. దెన్ ఐమ్ మేకింగ్ మూవ్ అగైన్, దెన్ ఐమ్ మేకింగ్ ఈక్వల్. అవును, దెన్ పక్కకి జరిపా. దెన్ ఇక్కడ కాదు, నాన్ ఆల్ఫా వచ్చింది. సో జరుపు, నాన్ ఆల్ఫా జరిపే, ఈక్వల్. ఓకే. సో దెన్ చెక్. అంటే ఇలా చెక్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చా లేదా. ఇది 2 పాయింటర్ మెథడా కాదా, లైక్ 2 పాయింటర్ మెథడ్తో దీన్ని సాల్వ్ చేయొచ్చా లేదా. రేదర్ అంటే ఏంటి, ఇలా సింపుల్గా ఒక స్కాన్తో అయిపోయే పని దానికి నువ్వు దీన్ని లోవర్ కింద కన్వర్ట్ చేసి దాని తర్వాత ఆల్ఫా న్యూమరిక్ దాన్ని సపరేట్ స్ట్రింగ్లో పెట్టి దాన్ని మళ్ళా రివర్స్ చేసి ఈ రివర్స్ అయిన దాన్ని ఒరిజినల్గా ఇక్కడ ఉన్న డేటాని చెక్ చేసి అప్పుడు చెప్పడం కన్నా సింపుల్గా ఒక స్కాన్ అయిపోతుందా లేదా. అఫ్ కోర్స్ అయిపోతుంది. సో దీని టైం కాంప్లెక్సిటీ ఎంత, ఏముంది, బిగ్ ఆఫ్ ఎన్, స్పేస్ అంతా కాన్స్టెంట్. డన్ విత్ ద ప్రాబ్లం. మరి ఇక్కడ ఏం చేయాలి,
నాన్ ఆల్ఫా న్యూమరిక్ వస్తే స్కిప్ చేసి, అంటే ఇక్కడ నేను ఫర్ మేబీ ఐ కెన్ గో విత్ ద లైక్ వైల్ లూప్ ఇట్ విల్ బి లైక్ ఇంకొంచెం బెటర్గా అనిపిస్తుంది. లెఫ్ట్ది 0 అనుకుంటున్నా, రైట్ది ఆఫ్ కోర్స్ n-1 బికాస్ ఆఫ్ ఇట్ అరే కాబట్టి. సో వైల్ లెఫ్ట్ లెస్ దాన్ రైట్ అయితే, లెఫ్ట్ కానీ లెస్ దాన్ రైట్ అయితే ఈక్వల్ అయినప్పుడు కూడా ఇట్స్ ఆల్రెడీ లైక్ అంటే సింగిల్ డిజిటే ఉంటే అది ఈక్వల్ ఉందే బేసిస్ మీద కాబట్టి ఇది చెక్ చేసే కదా, ఫైన్. బట్ ఇక్కడ ఏంటి ఈక్వల్గా అంటే ఎలాంటి డేటా ఇవ్వకుండా కామా ఇస్తే అది కూడా చెక్ చేయాలి కదా, కాబట్టి ఈక్వల్ కేసు కూడా చెక్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏంటి ఇఫ్ ఇన్ కేస్ నా లెఫ్ట్ అంటే ఇక్కడ ఆబ్వియస్గా మనం యాక్సెస్ చేస్తాం స్ట్రింగ్ బేస్ మీద, దాని బేసిస్ మీద యాక్సెస్ చేద్దాము. ఆ లెఫ్ట్ది ఫస్ట్ ఇక్కడ నేను చెక్ చేస్తా అది నాన్ ఆల్ఫా న్యూమరికా కాదని. నాన్ ఆల్ఫా న్యూమరిక్ అయితే నేను సింపుల్గా లెఫ్ట్ ప్లస్ చేసేస్తున్నా, చేయొచ్చా లేదా? ఇఫ్ ఇన్ కేస్ ఇలా కాకపోతే ఏమై ఉండొచ్చు, రైట్ది అయి ఉండొచ్చు అంటే రైట్ పాయింట్ చేస్తున్న యొక్క స్ట్రింగ్ డేటా అయి ఉండొచ్చు. అఫ్ కోర్స్ ఇక్కడ కంటెంట్ మనం ఫిల్ చేద్దాం, అది స్పెసిఫిక్ టు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కదా. ఇక్కడ హోల్డ్ చేసే డేటా అది నాన్ ఆల్ఫా న్యూమరిక్ అయితే ఆబ్వియస్గా రైట్ని మైనస్ చేయి. ఇదంతా కాకుండా ఎల్స్ కేసుకి వచ్చింది అంటే అప్పుడు ఏం చేయొచ్చు, ఓకే రైట్ది పాయింట్ చేసేది ఆల్ఫా న్యూమరిక్, లెఫ్ట్ది పాయింట్ చేసేది ఆల్ఫా న్యూమరిక్. సో ఇప్పుడు నేను చెక్ చేస్తా ఇక్కడ రైట్ది హోల్డ్ అవుతున్న డేటా అండ్ లెఫ్ట్ది హోల్డ్ అవుతున్న డేటా ఈక్వల్ కాకపోతే ఏ ఒక్క ఇన్స్టాన్స్లో అయినా కాకపోయినా రిటర్న్ ఫాల్స్ చేయొచ్చా? డన్. ఇలా కాకుండా బయటకు వచ్చింది అంటే ఈ ఎల్స్ కేసులో ఈ ఎఫ్ కేసులో నుండి బయటకు వచ్చింది అంటే అది ఈక్వల్ అన్నట్టు. సో ఇఫ్ ఇన్ కేస్ ఈక్వల్ అయితే ఈ రెండు ముందుకు జరపాలి, ఇది పక్కకి జరపాలి, ఇది ముందుకు జరపాలి. సో ఇక్కడ నా లెఫ్ట్ని ప్లస్ అండ్ నా రైట్ని మైనస్, ఇంతేనా కాదా? ఇంతకు మించి ప్రాబ్లంలో ఏమన్నా ఉందా? అఫ్ కోర్స్ ఇక్కడ మనము క్యారెక్టర్ బేస్డ్లో ఫిల్ చేస్తాం, లైక్ లోవర్ కేసులో చెక్ చేసిన దాని బేసిస్ మీద చేద్దాము. బట్ ఇదేనా కదా, ఇప్పుడు దీన్ని స్ట్రైట్ అవే ఇంప్లిమెంట్ చేసేద్దాము. ఫస్ట్ మన గోల్ ఏంటి, అయితే కంప్లీట్ స్ట్రింగ్ని లోవర్ కేసులోకి మార్చడము, లేదా చెక్ చేస్తున్నప్పుడు లోవర్ కేసు మార్చడము. ఇట్స్ అప్ టు యూ, నువ్వు స్టార్టింగే చేస్తావా ఎండింగే చేస్తావా, బట్ నేను చెక్ చేస్తున్నప్పుడు చూస్తా. ఓకే, అంటే ఫస్ట్ నేను ఇక్కడ 0ని అండ్ దెన్ ఐఎమ్ గోయింగ్ టు కీప్ మై స్ట్రింగ్ డాట్ లెంత్ -1. డన్. నెక్స్ట్ ఇప్పుడు బై లెఫ్ట్ డాట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్, ఆ ఈక్వల్ కేసులో చెక్ చేయాలి, ఎందుకంటే ఆ ఈక్వల్ కేసులో కామా ఉండొచ్చు, బట్ మనకు అది ఆల్ఫా న్యూమరిక్ అయి ఉండాలి. సో ఈక్వల్ కేసు కూడా చెక్ చేయాలి ఇక్కడ. అండ్ ఇప్పుడు ఏంటి, ఇఫ్ ఇన్ కేస్ ఇది ఆల్ఫా న్యూమరిక్ కాదని నాకు తేలాలి. సో దానికి సింపుల్గా క్యారెక్టర్ డాట్ ఈస్ డిజిట్ ఆర్ లెటర్. ఓకే, సింపుల్గా అది డిజిటల్ లెటర్ అని చెప్పింది. ఆబ్వియస్గా ఇక్కడ నేను చెప్పచ్చు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, ఇది ఈ బేసిస్ మీద నేను చేయొచ్చు. బట్ ఫైన్, లైక్ సింపుల్గా ఆల్రెడీ మెథడ్ ఉంది, దాన్ని వాడుకుందాము. సో ఇక్కడ ఎస్ డాట్ క్యారెట్ వాట్ ఎవర్ ద లెఫ్ట్ పోర్షన్ ఇట్ వాస్ షోయింగ్, అవునా? సో ఇది ఇఫ్ ఇన్ కేస్ ఇది డిజిటా అంటే అది డిజిట్ కానీ లెటర్ కానీ అయితే ట్రూ వచ్చింది. సో ఇఫ్ ఇన్ కేస్ ఫాల్స్ వస్తే అంటే కాకపోతే అండ్ ఐఎమ్ మేకింగ్ సింప్లీ ప్లస్. ఇలా కాకపోతే అండ్ ద సేమ్ వే ఇప్పుడు నేను దేనికి చేస్తున్నాను, రైట్కి చేయాలి. అండ్ ద సేమ్ వే ఇప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ లెఫ్ట్ అండ్ ఐఎమ్ కీపింగ్ ఓవర్ దేర్ రైట్. సో ఇలా ఇప్పుడు ఇక్కడ నుండి ట్రూ వస్తే ట్రూ వస్తే ఏం చేయదు, బట్ ఫాల్స్ వస్తే దాన్ని ట్రూ చేసి, అంటే నాన్ ఆల్ఫా న్యూమరిక్ వచ్చింది కాబట్టి ఇది చేయి. సో ఇలా కాకపోతే అంటే ఈక్వల్ కేస్ అంటే ఆల్ఫా న్యూమరిక్ కేసు వచ్చింది, బట్ ఇక్కడ డీల్ చేస్తున్నా ఎలా, దాన్ని లోవర్ కేస్ కింద మార్చి దాని తర్వాత చెక్ చేస్తే ఇక్కడ ఇక్కడ ఫస్ట్ అండ్ ఐఎమ్ మేకింగ్ దాట్ వాట్ ఎవర్ ద క్యారెక్టర్ ఐ హ్యావ్ దాట్ టు లోవర్ కేస్. ఇప్పుడు ఆబ్వియస్గా డాట్ క్యారెట్ ఆఫ్ లెఫ్ట్ అండ్ దెన్ ఇఫ్ ఇన్ కేస్ ఇది ఈక్వల్స్ టు క్యారెక్టర్ డాట్ టు లోవర్ కేస్ ఎస్ డాట్ క్యారెట్ ఆఫ్ రైట్. ఓకే, ఈ పొజిషన్లో ఇది ఈక్వల్ అయితే
మనకి ఫర్ లైక్ యా వీ డోంట్ హ్యావ్ టు వరీ. బట్ ఈక్వల్ కాకపోతే ఏ ఇన్స్టాన్స్లో ఒక్కసారి ఈక్వల్ కాకపోతే సింపుల్గా మేకింగ్ ఇట్ యాజ్ ఫాల్స్. సో వన్స్ ఇది దాటి వచ్చిందంటే అంటే అది ఈక్వల్ అన్నట్టు. ఈక్వల్ కాకపోతే రిటర్న్ అయిపోయింది. సో ఇక్కడ లెఫ్ట్ ప్లస్ ప్లస్ అండ్ దెన్ రైట్ మైనస్ మైనస్ చేస్తా. లేదు ఇక్కడ నువ్వు చాలా క్యారెక్టర్ వాడేస్తున్నావు, నాకు ఇదంతా వద్దంటే అరే ఫైన్ వాట్స్ దేర్. ఇక్కడ నాకు వచ్చిన ఎస్ డాట్ని 2 లోవర్ కేస్ కింద మార్చేస్తున్నా. సో హియర్ సింప్లీ ఐ డోంట్ హ్యావ్ టు డూ ఎనీ స్టఫ్. లైక్ ఇక్కడ ఫర్దర్గా నేను చేయాల్సిన థింగే లేదు. ఓకే, సో అండ్ ఐఎమ్ రిమూవింగ్ దిస్ పార్ట్. సో ఇక్కడ డెఫినెట్గా ఏం చెక్ చేసినా కానీ ఇప్పుడు అది లోవర్ కేస్ స్పేస్ మీద ఉండిద్ది. సో యా వన్స్ ఇదంతా అయిపోయిందంటే డెఫినెట్గా అది ప్యాలెండ్రోమ్. దెన్ ఐఎమ్ మూవింగ్ లైక్ దెన్ ఐఎమ్ మేకింగ్ ఇట్ యాజ్ ట్రూ. సి ఇంతకు మించి ఏమన్నా ఉందా ఇందులో? అలాగే 2 పాయింటర్ మెథడ్ ఫస్ట్లో పెట్టా, లాస్ట్లో పెట్టా. అది క్వశ్చన్కి అంటే ఈ క్వశ్చన్ రిక్వైర్మెంట్ అలా ఉంది కాబట్టి ఫస్ట్లో ఇంకోటి లాస్ట్లో చెక్ చేసుకుంటూ వస్తున్నా. బట్ ఇక్కడ చెక్ చేసేది ఎలా? స్ట్రైట్ అవే చెక్ చేయాలా? కాదు, ప్లస్ మైనస్ వరి చేసుకుంటే చేయాలి. అండ్ కొంతమంది ఏమంటారు లేదు ఆబ్వియస్లీ ట్రూ వచ్చింది. కొంతమంది ఏంటి లేదు నువ్వు ప్రతి ఇన్స్టెన్స్కి చెక్ చేస్తున్నావు. అలా కాకుండా నేను ఈ వైల్ లూప్లోనే నాన్ ఆల్ఫా న్యూమరిక్ అయితే స్కిప్ చేస్తూనే ఉంటా వైల్లో పెట్టి. అరే చెయ్యి, ఇట్స్ అప్ టు యూ. బట్ నేనేంటి ఎవ్రీ ఇన్స్టెన్స్ బేసిస్ మీద చెక్ చేస్తున్నా. అలా కాకుండా నేను లోపలే ఒకేసారి రాస్తాను, ఆ వైల్ లూప్లో ఇంకో వైల్ లూప్ రాస్తాను. సచ్ దట్ ఐ విల్ మేక్ షూర్ అంటే ఎక్కువ స్పేస్ నుండి దాని తర్వాత ఆల్ఫా న్యూమరిక్ పాయింట్ చేస్తే ఇదంతా నేను వైల్ లూప్ రాస్తా అంటే రాయి. అంత సేమ్ అది నీకు రైట్ కూడా అప్లికేబుల్ అయింది, లెఫ్ట్ కూడా అప్లికేబుల్ అయింది. బట్ ఇలా సింపుల్గా రాసేయచ్చు. బట్ అలా రాసినంత మాత్రాన నీ కోడ్ కాన్స్టెంట్ టైంలోనే లేకపోతే ఎన్కన్నా ఇంకా తక్కువ అయిందంటే కాదు. ఎండ్ ఆఫ్ ద డే నువ్వు వైల్ లూప్లో ఇంకో వైల్ లూప్ రాసిన యువర్ ప్రాసెసింగ్ లైక్ ఎవ్రీ ఇన్స్టెన్స్ స్టిల్ అది బిగ్ ఆఫ్ ఎంతోనే ఉంటుంది. ఓకే, సో యా అదే సేమ్ కోడ్ని మనం పైథాన్లో కూడా చూసేద్దాము. సి ఇనీషియల్గానే నేను హోల్ స్ట్రింగ్ని లోవర్ కేస్కి మార్చేస్తున్నాను. దాని తర్వాత నా పాయింటర్స్ని సెట్ చేసేసుకుంటున్నాను. అది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ అయినా కూడా చెక్ చేయాలి. ఎందుకంటే ఇచ్చిన స్ట్రింగే నాకు ఇట్లా కామా ఇస్తే లేదా స్పేస్ ఇస్తే అది ప్యాలెండ్రోమ్ కాదు కదా. అది ప్యాలెండ్రోమ్ ఎప్పుడు అది ఓన్లీ ఆల్ఫా న్యూమరిక్ ఉండిద్ది అనే అష్యూరెన్స్ ఇస్తే, ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి ఆ ఈక్వల్ కేసుని కూడా ట్యాకిల్ చేయాలి. సో ఆ చిన్న మిస్టేక్ చేస్తూ ఉంటారు అనమాట. బట్ ఫైన్. ఇక్కడ ఏంటి ఇఫ్ ఇన్ కేస్ అది కాకపోతే, అది ఆల్ఫా న్యూమరిక్ కాకపోతే and I'm making like left and plus చేస్తున్నా. at the same way I'm checking for the right part. if in case అది కాకపోతే left like ముందుకు జరుపుతున్నా. so that I'm making sure అది ఆల్ఫా న్యూమరిక్ కే పాయింట్ చేస్తుంది. వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత ఈ 2 ఫీల్డ్స్ దాటి వచ్చింది అంటే అది ఈక్వల్ కేస్. లైక్ ఆల్ఫా న్యూమరిక్ అని ఇక్కడ నేను చెక్ చేయాలి ఆ 2 ఈక్వల్ కాదా అనేది. ఈక్వల్ కాకపోతే ఫాల్స్ రిటర్న్ చేస్తున్నా. ఈక్వల్ అయితే ఆబ్వియస్గా ఈ 2 చెకింగ్ అయిపోయింది కాబట్టి నేను మేకింగ్ లైక్ ముందుకు జరుపుతున్నా. సో +1 -1. సో ఇదంతా దాటి వచ్చింది అంటే ఆబ్వియస్గా అది ప్యాలెండ్రోమ్ అంటే వాటికి రిక్వైర్మెంట్ బేసిస్ కావాల్సిన ప్యాలెండ్రోమ్ వచ్చేసింది. సో సింపుల్గా నేను ట్రూని రిటర్న్ చేస్తున్నా. యాక్సెప్టెడ్. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.